హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 17. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడే వస్తుందండి. రేపు నార్మల్ గానే 2 ఎపిసోడ్స్ ఇస్తాను. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయినా విక్రాంతిని చూడగానే అంజలి కొళ్ళంతా బిగిసిపోయినట్టు అయ్యింది. తమ మాట్లాడుతుంది వ్యాపార విషయాలైనా సరే తన కస్టమర్ వేసుకున్న బట్టల గురించి కామెంట్ చేసే హక్కు తనకి లేదని ఆమెకు తెలుసు. వెంటనే అంజలి సోఫాలో కూర్చుని తను గీసిన నమూనాను విక్రాంత్ గారికి ఇచ్చింది. ప్రెసిడెంట్ విక్రాంత్ గారు, మీకోసం నేను డిజైన్ చేసిన ఇది డ్రా ఒకసారి చూడండి. ఏమైనా మార్చాలి అంటే చెప్పండి. ఇవి ఆ డ్రా కాగితాలు చూసాక విక్రాంత్ చాలా ఆనందంగా ఉన్నాడు. చాలా బాగున్నాయి. మంచి డిజైనర్ అంటే మీరే. మీ డిజైన్లు నాకు చాలా నచ్చాయి మిస్ అంజలి. ఆ తర్వాత అతను అంజలికి ఒక కప్ టీ పోసి ఇచ్చాడు. కొంచెం టీ తాగండి. ఇది తాగాక మనం ఒప్పందం గురించి మాట్లాడుకుందాం. అయ్యో వద్దండి, ఇప్పుడే మా తోటి ఉద్యోగులతో కలిసి తినేసి వచ్చాను. నాకు దాహంగా లేదు. అంజలి వినయంగా తిరస్కరించింది. పరాయి వాళ్ళలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు మిస్ అంజలి. నా ఇంటికి వచ్చాక ఒక కప్పు టీ కూడా వద్దంటే ఎలా? అది అగౌరవంగా అనిపించదా? విక్రాంత్ తన అసంతృప్తిని స్పష్టంగా చెప్పాడు అంజలికి. అంజలి ఆ టీ కప్ వైపుకి చూస్తూ ఒక క్షణం ఆలోచించి ఇక తప్పదన్నట్టు దాన్ని తీసుకుని తాగింది. ఇక విక్రాంత్, ఇప్పటికే చాలా టైం అయ్యింది. మనం ఇప్పుడే ఒప్పందంపై సంతకాలు చేస్తే బాగుంటుంది కదా. నా స్నేహితుడు బయట నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీ స్నేహితుడా? విక్రమ్ చూపుల్లో చిన్న ఆశ్చర్యం వచ్చింది. అవును, నేను డ్రైవింగ్ చేయలేను. అందుకే నా స్నేహితుడు నన్ను ఇక్కడ దింపి వెళ్ళాడు. ఇక్కడ క్యాబ్లు దొరకడం కష్టం కాబట్టి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి అతని సహాయం కావాలి అని అంజలి నవ్వుతూ సమాధానం ఇచ్చింది. తన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని, తను బయటికి రాకపోతే ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేస్తారని పరోక్షకంగా చెప్పడానికి అయితే ప్రయత్నించింది తెలివిగా అంజలి విక్రాంత్తో. అలాగా, నేను ఇందాక సరిగ్గా చూడలేదు కాబట్టి. ఏది ఒకసారి డ్రా మళ్ళీ ఒకసారి చూడాలి. దయచేసి ఒక నిమిషం ఆగండి అంటూ విక్రాంత్ మళ్ళీ ఆ డ్రాను చూడడం మొదలుపెట్టాడు. కానీ అతను కంటి చూపుతో అంజలి ప్రతి చర్యలను గమనిస్తున్నాడు. మీ స్నేహితుడు వెయిట్ చేస్తే నాకేంటి? నువ్వు టీ తాగేసావుగా, అంతా అయిపోయాక వాడు నోరు మూయించడానికి కొంచెం డబ్బు విసిరేస్తే సరిపోతుంది. అంజలి తాగిన టీని విక్రాంత్ ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఎలాగని రాత్రికి ఆమెను దక్కించుకోవాలి అని. తర్వాత కొంచెం డబ్బిచ్చి ఆమె నోరు మూయించేస్తే అంతా సర్దుకుంటుంది అని విక్రాంత్ అయితే ప్లాన్ చేశాడు. ఇక ప్రతిసారి చేసే ప్లాన్ ఇదే. ఆ తర్వాత ఆ అమ్మాయిలందరూ అతని చేతిలో చిక్కుకుపోతారు. అంజలి కూడా అలాగే లొంగిపోతుందని అతను అనుకున్నాడు. విక్రాంత్ డ్రా చూస్తున్నంత వరకు ఆ వేచి ఉన్న అంజలికు అకస్మాత్తుగా మెడ చుట్టూ చల్లని చెమటలు పట్టడం మొదలయ్యాయి. అదే సమయంలో ఛాతిలో ఏదో వెచ్చని ఫీలింగ్. లివింగ్ రూమ్ లో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదేమో అనుకుంది. ఇంకా అది గమనించిన విక్రాంత్ వెంటనే ఆమెకు ఇంకొక కప్ టీ పోశాడు. మిస్ అంజలి, మీకు వేడిగా ఉన్నట్టుంది. ఇదిగోండి, ఇంకో కప్ టీ తాగండి. అందులో వింతేమీ గమనించలేదు అంజలి. ఆ కప్ టీని తీసుకుని మళ్ళీ తాగేసింది. ఆ చల్లటి టీ తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చినా తను మరింత మత్తు మందు తీసుకున్నానని ఆమెకు తెలియదు పాపం ఆ క్షణంలో. ఈ డ్రాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంజలి టెన్షన్ గా అడిగింది. ఆమెకు అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని ఉంది. అదేం లేదు, మీ టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది. ఒక నిమిషం ఆగండి, నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తానని. ఆ టైంలో విక్రాంత్ టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మత్తు మందు పని చేయడానికి కొంత టైం పడుతుంది. అంజలి చాలా వీక్ గా ఉన్నప్పుడు అతను ఏది అడిగినా ఆమె ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఇంకొక వైపు అంజలి ఇంకా ఏసీ సరిగ్గా పనిచేయలేదని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె ఒంట్లో వేడి పెరుగుతుంది. ముఖం ఎర్రబడింది. తన తన బాడీ కింద భాగం నుండి పై భాగం వరకు ఏదో స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. ఏదో తప్పు జరిగిందని ఆమె గ్రహించలేకపోయింది. తన బాడీ ఎందుకు ఇలా మొద్దుబారిపోతూ ఉంది? ఇది నా లోపల ఏదో అగ్ని పర్వతం పేలినట్టు నా స్పృహను విచక్షను కాల్చేస్తున్నట్లుంది. ఒకవేళ అని అనుకుని అంజలి తన కప్పు వైపుకు, ఆ తర్వాత టీ ఉన్న పాత్ర వైపుకు చూసింది. అకస్మాత్తుగా ఆమెకు ఏదో అర్థమైంది. వెంటనే లేచి లివింగ్ రూమ్ నుండి బయటకు పరిగెత్తింది. విక్రాంత్ వాష్రూమ్ నుండి తిరిగి వచ్చేసరికి అంజలి అక్కడ లేదు. అతను వెంటనే ఆమె వెనుకే పరిగెత్తాడు. ఆమె తూలుతూ ఆవరణం దాటి బయటికి వెళ్లడం చూశాడు.
ఎక్కడికి వెళ్తున్నారు మిస్ అంజలి అని విక్రాంత్ చాలా కోపంగా అరిచాడు. నా టీలో ఏం కలిపావు? అంజలి, నువ్వు నా కళ్ళల్లో పడిపోయావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఇష్టపడకుండా ఉండటం నా వల్ల కాదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో. నేను చాలా బాగా చూసుకుంటాను. అప్పుడు విక్రాంత్ అసలు రంగు బయటపడింది. అతను తన అసలు స్వభావాన్ని, ఉద్దేశాలను బయటపెట్టాడు. దూరంగా ఉండు. నేను డ్రా డిజైనింగ్ తప్ప వేరే ఏ సర్వీసులు ఇవ్వను. పో అవతలికి. అంజలి గట్టిగా చెప్పింది. నీకు మత్తుమందు ఇచ్చాను. ఇప్పుడు నీకు ఒక అబ్బాయి సహాయం లేకపోతే కాసేపట్లో నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. విక్రాంత్ పెదాలపై ఒక క్రూరమైన నవ్వు వచ్చింది. అతని దృష్టిలో అంజలి తన పంజరంలో చిక్కుకున్న పిట్ట పూర్తిగా తన గుప్పెట్లో ఉంది. అదే సమయంలో అంజలికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. విక్రాంత్ ఆమెను పట్టుకోబోతూ ఉండగా ఒక గంభీరమైన స్వరం వినిపించింది. అంజలిని వదిలిపెట్టు. ఆ వెంటనే ఆ వ్యక్తి గోడ దూకి అంజలి ముందు నిలబడి విక్రాంత్ కు అడ్డంగా నిలిచాడు. తన దారికి అడ్డు వచ్చిన వ్యక్తి వైపుకు చూస్తూ విక్రాంత్ కటువుగా అరిచాడు. ఎవడ్రా నువ్వు? నా ఇంట్లోకే దూరడానికి నీకెంత ధైర్యం? నా దారికి అడ్డు తొలగు. రాఘవ్ వెనక్కి తిరిగి అంజలితో, అంజలి, దయచేసి మీరు వెళ్ళండి అని అన్నాడు. రాఘవ్, నువ్వా? అంజలి ఆశ్చర్యంతో ఉలిక్కిపడింది. కానీ ఆమె శరీరం అసౌకర్యంగా వేడెక్కుతూ ఉండటంతో తలుపు వైపుకు వెళ్లడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆమె తలుపు తెరిచిన వెంటనే ఒక వెచ్చని కౌగిట్లో పడిపోయింది. ఒక జత బలమైన చేతులు ఆమెను పడిపోకుండా పట్టుకుని నిలబెట్టాయి. ఆమె చిన్నగా మూలుగుతూ ఒక్కసారిగా తల పైకెత్తింది. తనకంటే ఒక తల ఎత్తు ఉన్న ఒక వ్యక్తిని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇతనేంటి ఇక్కడ? ఆర్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నువ్వు ఒక మొండి ఘటనలా ప్రవర్తిస్తున్నావు అంజలి. ఆర్య గొంతులో మాత్రం చాలా కోపం ఉంది. ఆమె కనిపించిన వెంటనే మందలించాడు. ఆ మాట విన్న అంజలికి నోటమాట రాలేదు. విక్రాంత్ కంటే ఆర్య చాలా నమ్మదగిన వాడని ఆమె కాదనలేకపోయింది. తర్వాత ఆమె నిలదొక్కుకోవడానికి అతని భుజాన్ని పట్టుకుంది. నాకు సహాయం చేయండి, నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి. అది విన్న ఆర్య, రాఘవ్, వాడికి బుద్ధి చెప్పు అని ఆదేశించాడు. ఆ తర్వాత వెంటనే తనలో ముడుచుకుపోయిన అంజలిని చేతుల్లోకి ఎత్తుకుని తన కారు వైపుకు నడిచాడు. మరోవైపు విక్రాంత్ కు అడ్డంగా నిలబడిన రాఘవ్ నిర్దాక్షిణ్యంగా అతని ముఖం మీద ఒక గుద్దు గుద్ది శరీరం మీద ఒక గట్టి తన్ను తన్నాడు. ఆ దెబ్బకు ఆ పెద్ద వ్యాపారవేత్త నొప్పితో విలవెల్లాడుతూ కింద పడిపోయాడు. ఎవడ్రా నువ్వు? బయట ఉన్నవాడు ఎవడు? దీనికి మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. ఆర్య గారి మనిషి మీదే కన్నేయడానికి నీకెంత ధైర్యం? ఏంటి బయట ఉన్నది ఆర్యనా? విక్రాంత్ నివ్వెరపోయి అరిచాడు. తర్వాత, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. దయచేసి ఆర్య గారికి నా క్షమాపణలు చెప్పండి. రాఘవ్ వెళ్ళిపోయిన తర్వాత విక్రాంత్ నొప్పితో నేల మీద పడిపోయాడు. ఒంటి మీద చల్లని చెమటలు పడుతూ ఉండగా నోటి నుండి మాట కూడా రాలేదు. అంజలి నిజంగా ఆర్య మనిషి అయిపోయిందా? ఆర్యకి కూడా అంజలి మీద కన్నుందని విక్రాంత్ గమనించిన తన ప్లాన్ ఎలా విఫలమవుతుందని అతను ఏమాత్రం ఊహించలేదు. ఇక మరోవైపు కారు వెనుక సీటులో అంజలి శరీరం మరింతగా మండిపోయింది. అలా సగం పడుకుని ఉండటంతో ఆమెకి ఇంకా సౌకర్యంగా అనిపించింది. ఒక్కసారిగా అంజలి ఆర్య మెడ చుట్టూ గట్టిగా వాటేసుకుంది. దయచేసి దయచేసి నన్ను కాపాడండి, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. అంజలి ఒక జాలి కొలిపి కుందేలు పిల్లల కన్నీళ్లతో నిండిన కళ్ళతో ఆర్య వైపుకి చూసింది. ఈ సమయంలో రాఘవ్ కారులోకి వచ్చి వెనక సీట్లో ఉన్న వ్యక్తిని, ఆర్య గారు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. హాస్పిటల్కి అని ఆర్య జవాబిచ్చాడు. వెంటనే రాఘవ్ కారు ఇంజిన్ ఆన్ చేసి ముందుకు పోనిచ్చాడు స్పీడ్గా. అయినా అంజలికి ఎందుకో చాలా అసౌకర్యంగా ఉంది. వీధి దీపాల వెలుగుల్లో ఆర్య అందమైన ముఖం ఇప్పుడు అంత అసహ్యంగా ఏమీ కనిపించట్లేదు. ఉన్నట్టుండి ఆమె అతని ఒడిలోకి ఎక్కి కూర్చుని అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆకర్షణీయంగా అతని పలుచని పెదాలపై ముద్దు పెట్టేసింది అంజలి. తక్షణమే ఆర్య శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవటానికి ఈమెకు ఎంత ధైర్యం? అంజలి ముద్దు పెట్టడంలో అనుభవం లేకపోయినా ఆమె మృదువైన శరీరం అతని తాకుతూ ఉంటే అతను కూడా స్పందించాడు ఆ ముద్దుకి. అతను కారులో ముందు వెనుక భాగాలు ఏపాట్ కపాట్ వేరు చేసి ఉంటాయి. ఎదర రాఘవ్ కనిపించకుండా ఆ ముద్దులోని తన ఆధిపత్యాన్ని తిరిగి సాధించాడు.
ఆమె చేతులు అతని వీపు చుట్టూ అల్లుకుపోయి ఆ ముద్దును అలా కొనసాగించారు కాసేపు. అదే సమయంలో అంజలి చేతులు తన వీపుపై కదులుతూ ఉండటంతో ఆర్య శరీరం బిగుసుకుపోయింది. అతని శ్వాస బరువెక్కింది. అతను కళ్ళు చెట్లించాడు. ఈ అమ్మాయి తను ఏం చేస్తుందో తనకైనా తెలుసా? అయినప్పటికీ అతని చేతుల్లో ఉన్న అమ్మాయి ఆశ్చర్యకరంగా లొంగిపోయింది. పగటిపూట ఉన్న ఆమె మొండితనం ఇప్పుడు మాయమైంది. ఆర్య ఆమె పెదాలను అన్వేషిస్తూ ఉంటే అతను కూడా తన ఆత్మగ్రహాన్ని విచక్షణని కోల్పోయి కేవలం ఆమెను ముద్దాడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అంజలి స్పృహలోకి వచ్చి ఆర్యను దూరంగా నెట్టింది. ఆర్య, చీ వెధవా, దూరం జరుగు తక్షణమే. ఆర్య ముఖం మాడిపోయింది. ఒకవైపు నాతో సరసాలాడి మరోవైపు నన్నే పొమ్మంటుందా? ఆమె ప్రవర్తన ఎంత విరుద్ధంగా ఉంది. కానీ ఆర్య ఆమెను వదిలిపెట్టగానే అంజలిలో ఆ మంట మళ్ళీ పైకి లేచింది. అదే సమయంలో కారు ఒక్కసారిగా కుదుపుకు గురవటంతో ఆమె ముఖం నేరుగా ఆర్య ఒళ్ళో పడింది. అతని చర్మం తగలగానే అంజలి ఒక జలగల అతని మెడను నోటితో పట్టుకుని వదలను అన్నట్టుగా ముద్దు పెట్టడం ప్రారంభించింది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ రోజు వర్క్ ఉంది, సో కాబట్టి ఒక ఎపిసోడ్ మాత్రమే ఇస్తాను, మీరు వెయిట్ చేస్తారని చెప్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.